ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. ఈరోజు విజయవాడ విలయానికి, ఈ వరదకి, ఈ బురదకి, ఇన్ని జీవితాలు బురదలో కొట్టుకుపోవడానికి, కూరుకుపోవడానికి, ఇన్ని ప్రాణాలు ఆ నదిలో కొట్టుకుపోవడానికి ఆ ఇద్దరి పాపం ఉందా? ఇద్దరూ ఇందుకు బాధ్యులేనా అంటే ఏం చెప్తారు? ఈశ్వర్ గారు, ముందుగా అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మీకు గతంలో చెప్పినట్టు మేము కూడా ఈ వరద బాధితులమే. అంటే విఐపీలు చంద్రబాబు నాయుడు గారు, అనిత గారు, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారు కూడా వరద బాధితులే. వారి సరసన మాలాంటి సామాన్యులు కూడా ఈ రోజున బాధితులుగా మారారు. అందుకు మేము సంతోషించాలి, విచారించాలి కూడా తెలియని పరిస్థితి విచిత్రంగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రోజుకు కూడా విజయవాడకు బుడమేరు వరద ముప్పు తప్పలేదు. విజయవాడలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రభ కాలనీ కావచ్చు, పత్రిక కాలనీ కావచ్చు, లేకపోతే దానికి ముందున్న ప్రాంతాలు కావచ్చు, ఇప్పటికీ కూడా వరద నీటిలో ఉండటం కాదండి, వరద నీరు దాదాపు 1.5 అడుగు పెరిగింది. ఇది ఈ రాత్రికి మరింత పెరిగే అవకాశం ఉండవచ్చు కూడా. అంటే మనం ప్రమాదం నుంచి పూర్తిగా బయట పడలేదు. వీళ్ళు ఏమంటారంటే, వెలగలేరు దగ్గర ఉన్న రెగ్యులేటర్ గేట్లన్నీ కూడా మూసేసాం, నీరంతా కూడా కృష్ణా వెళ్తుందని చెప్పి చెప్తున్నారు. అదొక బూటకం. ఎందుకంటే ఇంకా వీరు పూడ్చవలసిన గంటలు ఇంకా ఉన్నాయి. ఆ గంటలు పూడ్చేంత వరకు కూడా ప్రస్తుతం 5 నుంచి 6 వేల క్యూసెక్కుల నీరు విజయవాడ శివారుల్లోకి ప్రవేశిస్తోంది. అంటే విజయవాడ నగరానికి ఇంకా ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఇది మనం గమనించాలి సార్. ఇది మరి ఇంకా ముప్పు తొలగిపోలేదంటున్నారు. మరి అధికార యంత్రాంగం ఇప్పటికే సహాయక చర్యల్లో అంతంత మాత్రంగానే ఉంది. ముప్పు మరి తొలగలేదంటే ఇంకా పెరిగే ప్రమాదం ఉంటే ఏంటి సార్ సిచ్యువేషన్ అసలు? అదే సార్, ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఏదో ఇప్పటి వరకు కూడా గత 3 రోజుల నుంచి ఒక గండి మాత్రమే పోడ్చగలిగారు. రెండో గంటి పోడ్చే ఆర్మీ నుంచి ఇంజనీరింగ్ నిపుణులు తెప్పించగలిగారు. కానీ ఆ మిగతా గంటలు ఎక్కడైతే ఉన్నాయో వాటి గురించి తెలిసినప్పటికీ కూడా వాటి పట్ల నిర్లక్ష్యం వహించారు. ఈ నిర్లక్ష్యానికి సంబంధించి నాది ఒకటేనండి. ఇప్పుడు ఎక్కడైనా ఇటువంటి అవాంతరాలను అరికట్టాలి అంటే దీనికి బాధ్యులైన వారిని ఖచ్చితంగా ప్రాసిక్యూట్ చేయాలి. అంటే ఇంత పెద్ద విపత్తు, అంటే కొంతమందికి చాలా చిన్న విపత్తుగా కనిపించవచ్చు, కానీ ఇంత పెద్ద విపత్తు జరిగి 10ల సంఖ్యలో మృతులు ఉండి బహుశా వేలాది కోట్ల రూపాయల ఆస్తికి ఇప్పటికే నష్టం వాటింది. విజయవాడే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాలు కూడా మునిగిపోయాయి. అంటే వేలాది కోట్ల రూపాయల ఆస్తికి నష్టం జరిగితే ఎవరికి వారు తమకేమీ పట్టనట్టు, తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ సమన్వయ లోపం, అలాగే వీరి వైఫల్యానికి సంబంధించి ముఖ్యమంత్రి గారితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని, అలాగే ఈ సంబంధిత రెవెన్యూ కలెక్టర్ గారిని కూడానండి, కలెక్టర్ గారిని, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన వారిని పెద్దలను కూడా బాధ్యులుగా చేసి వారిని కూడా ప్రాసిక్యూట్ చేయగలిగినప్పుడే ఇటువంటి సమస్యలు మరోసారి రావడానికి కొంత జాప్యం జరగచ్చు. సార్ ఒక డౌట్ సార్, డిఈ గారు చెప్పినట్టుగా ముందుగానే సమాచారం మేము అందించేశాము, శనివారం మధ్యాహ్నానికే ప్రభుత్వానికి సమాచారం ఉందని చెప్పారు. కానీ ఇంతమంది ప్రాణాలు పోయి ఇంత విపత్తు సంభవించిందంటే ప్రభుత్వ వైఫల్యం అనేది క్లియర్గా కనిపిస్తోంది డిఈ చెప్పిన దాన్ని బట్టి. ఇప్పుడు ప్రభుత్వం పైన కూడా కేసు పెట్టచ్చా, పెట్టకూడదా? దీనికి చంద్రబాబు బాధ్యత వహించాలా లేదా? నేను అంటాను అదే సార్, ఇక్కడ వీరందరి మీద కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో పాటు ఇరిగేషన్, రెవెన్యూ శాఖల్లో ఉన్న పెద్దల మీద కూడా ఖచ్చితంగా వారి మీద ప్రాసిక్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరు ప్రాసిక్యూట్ చేస్తారు? ఎవరు? ఈ ప్రభుత్వం తన వారిని తానే ప్రాసిక్యూట్ చేసుకోదు కాబట్టి ఇప్పుడు న్యాయస్థానాలు కనీసం జోక్యం చేసుకోవాలి. దీనిని ఒక సుమోటో కేసుగా తీసుకొని వారు కొన్ని ఆదేశాలు జారీ చేయాలి. న్యాయస్థానాలు కొన్ని సందర్భాల్లో తమ చిత్తానుసారం పేపర్లో వార్త వస్తే ఎక్కడో ఒక వ్యక్తి హక్కుకు భంగం కలిగితే వారు వెంటనే చెల్లించిపోయి స్పందించి సుమోటోగా తీసుకొని నోటీసులు జారీ చేస్తున్నారే, అటువంటిది వీరు ఇన్ని వేల మంది, లక్షల మంది ఎఫెక్ట్ అయిన ఈ కేసుకు సంబంధించి, అలాగే హైకోర్టుకు సంబంధించి కూడా కొద్ది రోజుల పాటు హైకోర్టు కార్యకలాపాలు కూడా స్తంభించిపోయాయి. దీనికి సంబంధించి
ఈ న్యాయస్థానాలు కూడా ఖచ్చితంగా స్పందించవలసిన అవసరం ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నానండి. ఇక్కడ ఇంకా విషయం ఏంటంటే అసలు మనకి ఈ మొత్తం ప్రహాసనానికి సంబంధించి ఇంకా అనేక శేష ప్రశ్నలు మిగిలి ఉన్నాయి, అనుమానాలు మరింత బలపడుతున్నాయి. ఈ శేష ప్రశ్నకు సంబంధించిన కొద్దిగా సమయం ఉంది సార్. ఇక్కడ ఈ శేష ప్రశ్నకు సంబంధించిన అంశం ఏంటంటే, మొదటి శేష ప్రశ్న ఏమిటంటే, ఈ నెల సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా సెప్టెంబర్ 1వ తేదీ వరకు కూడా ఈ బుడమేరు వాటర్ ని ఖచ్చితంగా మనం ఏంటంటే కృష్ణా నదిలోకి పంపించవచ్చు. కానీ ఎందుకు పంపించలేకపోయారు, ఎందుకు అంత కంగారు పడ్డారు? రెండోది, ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఆ రోజు మీకు 30వ తేదీ గాని 31వ తేదీ గాని ఆ 2 రోజుల్లో కృష్ణా బరాజ్ అనేది పూర్తి సామర్థ్యంతో ఉన్నప్పటికీ కూడా ప్రమాదకరమైన స్థాయిలో నీళ్లు లేవు. ప్రమాదకరమైన స్థాయిలో నీళ్లు లేనప్పుడు ఈ బుడమేరు నీటిని ఎందుకు అటువైపు మళ్లించలేదు? ఇది ఒక శేష ప్రశ్న అండి. దీనికి మీకు 30 ప్రకాశం బరాజ్ వద్ద మీకు ఆగస్టు 31వ తేదీకి వచ్చేప్పటికి అక్కడ సామర్థ్యం 17.39 మీటర్లు ఉందండి. అంటే ఓకే, లెవెల్ ప్రమాదకరంగా ఉంది, లెవెల్ ఉంది. అయితే ఆ రోజు మీకు ఆగస్టు 31వ తేదీకి వచ్చేప్పటికి ఉదయం 6:30 గంటలకు ఇన్ఫ్లో కేవలం 8,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో. సాయంత్రం 6:30కి అంటే 12 గంటల తర్వాత ఈ ఫ్లో అనేది 9,000 క్యూసెక్కుల నీటికి పెరిగిందండి. అంటే మీకు 6 గంటల్లో 12 గంటల్లో మీకు పెరిగింది కేవలం 1 క్యూసెక్ నీరు మాత్రమే పెరిగింది ఇన్ఫ్లో అనేది, బయట నుంచి వచ్చేదండి. సెప్టెంబర్ 1వ తేదీకి వచ్చేప్పటికి ఉదయం 6:30కి 11.4 క్యూసెక్లకు ఇన్ఫ్లో ఉంది, కాస్త పెరిగింది న్యాచురల్ గానే. ఉదయం మళ్ళీ 10:30కి వచ్చేప్పటికి 12,500 క్యూసెక్ల నీరు పర్ సెకండ్ ఉంది. అంటే అప్పటికి కూడా ఇన్ఫ్లో అనేది తక్కువగానే ఉంది. కానీ చెప్పి సెప్టెంబర్ 1వ తారీఖు అండి. కానీ ఎవరు వీరిని 31వ తేదీనే రాత్రికి రాత్రి గేట్లు ఎత్తమని చెప్పి ఆదేశించారు. ఎందుకు ఆదేశించారు? అప్పటికీ కూడా కృష్ణా బరాజ్ లోకి జలాలను మళ్లించేందుకు పూర్తిగా ఆస్కారం ఉంది. నిజానికి ఈ నెల 30వ తేదీ నాటికే మీకు ఖమ్మం ఈ కృష్ణా జిల్లాలో భారీ వర్షాల కారణంగా జీకొండూరుకు కాస్త వరద నీరు వచ్చిందండి. ఆ సాయంత్రానికి కాస్త పంట పొలాలు మునిగాయి. ఆ నెక్స్ట్ డేకి కొన్ని గ్రామాల్లో కూడా నీళ్లు వచ్చాయి. దీంతో కంగారు పడ్డారా వీళ్ళు? కంగారు పడి ఈ మొత్తం వాటర్ని తీసుకొచ్చి లక్షలాది మంది జనం ఉన్న విజయవాడకు మళ్లించారా? ఇదొక శేష ప్రశ్న. లేకపోతే ఈ జలాలు, ఈ బుడమేరు జలాలు కృష్ణా నదిలోకి ప్రవేశిస్తే అక్కడ నీటి స్థాయి పెరిగి ప్రముఖుల ఇళ్లలోకి కూడా నీళ్లు వెళ్లిపోతాయనే ముందు చూపుతో ఆ నీళ్లను ఇటువైపు మళ్లించారా? ఇది ఒక శేష ప్రశ్న. ఇట్లాగా దీనితో ఇంకా మీకు సంబంధించినప్పటికీ మీరు ఇరిగేషన్ అధికారులు 31వ తేదీ నుంచే ఉదయం నుంచే ప్రారంభించారు. మేము గేట్లు తెరిచేస్తాం అని చెప్పి 1:30కి అంటే మధ్యాహ్నం 1:30 కలెక్టర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చినాయి అంట, మీరు గేట్లు తెరుచుకోమని చెప్పి. కలెక్టర్ గారు ఏమన్నా ఇరిగేషన్ నిపుణులా? ఆవిడ ఎవరితో అయినా సంప్రదించారా? ఇరిగేషన్ ఎస్సీ కావచ్చు లేదా ఇంకొకళ్ళు కావచ్చు, ఎవరైనా మీరంతా కూర్చొని ఒక సమీక్ష చేశారా? ఇక్కడ ఎటువంటి సమీక్ష చేయలేదు. సమీక్ష చేశారా అంటే అదొక శేష ప్రశ్న. రెండోది, మీరు విజయవాడ నగరానికి నీళ్లు మళ్లించేటప్పుడు మీరు ఇరిగేషన్ శాఖ మంత్రికి గాని ముఖ్యమంత్రి కార్యాలయానికి గాని లేఖలు లేకపోతే సమాచారం పంపించారా? ఇదొక శేష ప్రశ్న. దీనికి కూడా ఎవరు సమాధానం చెప్పరు. ఎవరు సమాధానం చెప్పకపోగా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇక్కడ నిర్ణయాలు తీసుకున్నారేమోనన్న అనుమానం కలుగుతోంది. ఈశ్వర్ గారు, మీకు ఇంకొచ్చటికి ఈ గేట్లకు సంబంధించి ఈ గేట్లు కూడా వెంటనే జరగలేదండి. ఇది మీకు మధ్యాహ్నం 1:30కి మీకు 31వ తేదీ అంటే శనివారం మధ్యాహ్నం 1:30కి కలెక్టర్ గారు చెప్పారంట గేట్లు తెరవమని చెప్పి. సరే, వీళ్ళు గేట్లు తెరిచే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ గేట్లు మొరాయించినాయి చాలాసేపు. ఒకటి ఎత్తుకుంటా వెళ్తున్నప్పుడు కొన్ని మోటార్లు పాడైపోయినాయి, వాటి రిపేర్లు, కొన్ని గేట్లు మొరాయించినాయి. సరే, కింద మీద పడ్డారు.
రాత్రి అర్ధరాత్రి 1:30-2 గంటలకి మొత్తం గేట్లన్నీ తెరిచి పడేశారు. Yes. ఈ మొత్తం గేట్లు తెరిచే విషయానికి సంబంధించి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీకు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ, చిన్న ప్రాజెక్ట్ కావచ్చు, మధ్య తరహా ప్రాజెక్ట్ కావచ్చు, భారీ ప్రాజెక్ట్ కావచ్చు అండి, ఎప్పుడు కూడా ఒకేసారి అన్ని గేట్లను తెరవరు. కొంత టైం తీసుకుంటారండి అక్కడ. ఇది 1 రోజు 2 రోజులు ఉన్న ఫ్లోని బట్టి. కానీ వీళ్ళు కొద్ది గంటల వ్యవధిలోనే మొత్తం 11 గేట్లు బార్లా తెరవడంతో రాత్రికి రాత్రి విజయవాడ నగరంలో ఒక ప్రాంతం అంతా, దాదాపు 50% ప్రాంతం అంతా కూడా వరద నీటిలో కుట్టుకుపోయింది. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దీనికి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన వారు ఎవరో, ఒకవేళ ప్రభుత్వాలు కార్యనిర్వాహక శాఖ గుర్తించకపోతే ప్రజలైనా గుర్తించాలి. ప్రజలైనా ఇటువంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారులు, మంత్రులు వీరి పట్ల ఖచ్చితంగా ఒక ఆగ్రహం వ్యక్తం చేయాలి, కన్నెర చేయాలి. అవసరం వచ్చినప్పుడు, వారికి అవకాశం వచ్చినప్పుడు వారి మీద తమ ఓటు హక్కు ఉపయోగించి చర్యలు తీసుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే ఈ వ్యవస్థల మీద సాధారణ జనం, నాతో పాటు జనాందరికి కూడా నమ్మకాలు పోయినాయండి. ఎవరో కూడా ఎవరి మీద యాక్షన్ తీసుకోరు. మీకు రాజమండ్రి తొక్కిసలాటప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారంటే అక్కడ చివరికి ఏం చెప్తారంటే దీని అంతకే కారణం మీడియా అని చెప్పన్నారు. రాజమండ్రి పుష్కరాలప్పుడు చంద్రబాబు నాయుడు గారి పబ్లిసిటీ కోసం అక్కడ ఎవరో కొరటాల శివ గారు ఎవరో ఒక ఆయన నేతృత్వంలో ఎవరండి బోయపాటి వారి దర్శకత్వంలో షూటింగ్ తీస్తారంట. తొక్కిసలాట జరిగింది. దానికి బాధ్యులు ఎవరంటే మీడియా అంట. ఇంకా ఉంది. ప్రజలు కూడా ఒకే సమయంలో మునగాలనుకుని ఆ టైం కోసం వెయిట్ చేసి ఒక్కసారిగా దూకారు కాబట్టి వాళ్ళు తొక్కుకొని చచ్చిపోయారని రిపోర్ట్ వచ్చింది. అంటే ప్రజలే తొక్కుకొని చచ్చిపోయారు, ఎవరి బాధ్యత లేదు. చంద్రబాబు నాయుడు గారి సుదీర్ఘమైన రాజకీయ అనుభవంలో ఆయన చిత్తశుద్ధి పట్ల ప్రజలు శంకించి ఏమీ చేయలేని ఒక నిస్సాయిస్థితిలోకి వెళ్లిపోయే దారుణమైన పరిస్థితుల్లోకి పరిస్థితుందండి ఈశ్వర్ గారు. రైట్, శేఖర్ రెడ్డి గారు.